అందరికీ నమస్తే. నేను మీ భారతిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనీ మంత్ర కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాగుంటారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాగే మీరు నన్ను ఆదరిస్తుంటే మరింత మన భవిష్యత్తుకి మనం ఉద్ధరించుకోవడానికి పూర్తి లైఫ్ ట్రాన్స్పోర్టేషన్ కావడానికి కావాల్సిన మరింత సమాచారానికి మీ అందుబాటులో నేను ఉంచుతాను. ఇప్పుడు ముందుగా ఈరోజు నేను ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందు వచ్చాను. ఇంతకుముందు నేను లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్లో చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని ఒక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ ఇస్తూ స్టెప్ బై స్టెప్ నేను వీడియోస్ ఇవ్వడం అయితే జరిగింది. అందులో ఫస్ట్ది మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, తర్వాత అఫర్మేషన్స్ ఎలా చేయాలి, మిర్రర్ వర్క్ ఎలా చేయాలి, పాజిటివ్గా ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా నేను వీడియోస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందు వచ్చాను. చాలామంది నాకు ఇంకా కూడా సందేహాల రూపంలో నన్ను అడుగుతూనే ఉన్నారు. శ్వాస మీద ధ్యాస ఉంచాలా, మనీ మేషన్ వర్కౌట్ అవుతుందా లేదా, ఇంకా ఎలా చేయాలని సందేహాలని ఉంటుంది. మీరు గురువుల దగ్గర 1-2 సార్లు మీరు మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు చేసిన మెడిటేషన్ని మీరే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో లా లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ మెడిటేషను, తర్వాత పవర్ఫుల్ అఫర్మేషన్తో కూడిన మీ డిజైర్స్తో కూడిన పవర్ఫుల్ అఫర్మేషన్తో కూడిన మేనిఫెస్టింగ్స్ అవన్నీ కూడా 100% సక్సెస్ అవుతాయి. ఎట్లా? నేను చెప్పిన టెక్నిక్స్ అన్నీ. నెగిటివిటీని ప్రతిరోజు నెగిటివ్కి దూరంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. తర్వాత మొబైల్స్కి దూరంగా ఉండాలి, నెగిటివ్ సీరియల్స్ అనేవి చూడకూడదు, మౌనంగా ఉండాలి. ఇవన్నీ టెక్నిక్స్ ఆల్రెడీ మీకు చెప్పినాను. ఈ టెక్నిక్స్ని అంతా కూడా 100% ఇంప్లిమెంట్ చేసి తర్వాత మీరు మనీ అఫర్మేషన్స్ అన్నీ రాసి అదే టైమింగ్స్ ఫాలో అవుతూ ఆ నియమాలను, ఆ సూత్రాలని క్రమబద్ధంలో నియమబద్ధంగా అనుసరిస్తూ పోతూ ఉండేటప్పుడు మనకేం చేస్తుందంటే ఆ యూనివర్స్కి ఆకర్షిస్తుంది మిమ్మల్ని. లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఆ యూనివర్స్ కూడా మిమ్మల్ని ఆకర్షించి మీకు లోపల మీ ఇన్నర్ సోల్లో మీకు ఏం డౌట్స్ ఉంటుందో అవన్నీ కూడా మీకు ఇండెక్స్ రూపంలో మీకు ఆ యూనివర్స్ అనేది సింబల్స్ అనేది ఇస్తుంది. కోర్స్ మీరు గురువుల దగ్గర తర్వాత ఏదైతే చెప్తానో అవన్నీ కూడా నా దగ్గర సందేహాలు అయితే నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎవరి దగ్గర సందేహాలు నివృత్తి చేసుకోకుండానే మీరు మనసా వాచా కర్మణ లా ఆఫ్ అట్రాక్షన్తో ఇంప్లిమెంటేషన్ అయ్యి దాంట్లో నిరంతర సాధనలో నిమగ్నమై ఉండేటప్పుడు ఆ యూనివర్స్, ఆ విశ్వమాత అనేది మీకు సింబల్స్ రూపంలో ఇస్తుంది. దాన్ని బట్టి మీ లా ఆఫ్ అట్రాక్షన్లో మీ మనీ మెడిటేషన్, మనీ అఫర్మేషన్స్ అనేవి 100% వర్కౌట్ అయిందని మీరు దాన్ని గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెడిటేషన్ సాధనలో ఉన్నారు, మీరు ఒక మంచి డిజైర్స్తో, ఒక లక్ష్య సాధనతో ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మీకేం చేస్తుంది, 40 days అయిన తర్వాత మీది అప్పటికప్పుడే మీకు రిజల్ట్స్ రాలేదని మీరు బాధపడొద్దండి. ఎప్పుడు కూడా నెగిటివ్ అనే దాన్ని మనం ఫ్లో చేయకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. కొంతమందికి తొందరగా వర్కౌట్ అయిపోతుంది, కొంతమందికి లేట్ అవ్వచ్చు. కానీ అది ఇప్పుడు ఏదైనా ఒక డిజైర్ మీరు అనుకున్నారు, అది జరగలేదనుకోండి, దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి మీరు మీ కోరికల్ని, మీ యొక్క లక్ష్యాన్ని, మీ యొక్క కోరికల్ని అవన్నీ మేనిఫెస్టింగ్ చేసి ఆ ఎనర్జీ ఫ్లోస్ని అనేదాన్ని యూనివర్స్లో వదిలేశారు. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క కోరిక, సంకల్పము అవన్నీ కూడా యూనివర్స్లో రికార్డ్ అయ్యి మనకి ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఇవ్వాలో అలా యూనివర్స్ మనకి ఇచ్చేస్తుంది. కాబట్టి మీరు 100% అప్పటికప్పుడే అయిపోవాలని ఒక సంకల్పంతో కరెక్ట్ ప్రొసీజర్తో వెళ్ళండి. ఒక్కోసారి అన్ఫార్చునేట్లీ అది లేట్ అయినా మీరు చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది ఖచ్చితంగా మనకి భవిష్యత్తులో వచ్చే తీరుతుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. మనము ఒక 10th క్లాస్లోనూ లేకపోతే చిన్నప్పుడు ఒక 6-7 years లోపల ఏదైనా ఒక కొత్త బిల్డింగ్ చూసినప్పుడు మనం చిన్నప్పుడు ఒక బొమ్మలు వేసేవాళ్ళం. ఏంటి, ఒక స్లేట్ తీసుకొని మా ఇల్లు ఇలా ఉంటుంది, బొమ్మలు వేసుకొని వరండా ఇట్లుంటుంది, హాల్ ఇట్లుంటుంది, ఇది ఆ ఇంట్లో మనం ఉన్నట్టు ఊహించుకున్నట్లు చేస్తాం. అదేవిధంగా ఒక కార్లో ఒక మంచి లగ్జరీ కార్ని అనుకో, మనం ఏం చేస్తాం, మన పేరెంట్స్ దాని మీద కూర్చోబెట్టి స్పెట్స్ పెట్టి కాలు మీద కాలు వేసుకుని ఇలా కూర్చుంటారు. అంటే వాళ్ళు ఓన్ చేసుకొని ఆ ఎనర్జీ లెవెల్స్ని ఫ్లో చేసి వదిలేస్తున్నారు అనమాట. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అనేదాన్ని వాళ్ళు అలాగే వదిలేస్తున్నారు. అలా వదిలినప్పుడు యూనివర్స్లో రికార్డ్ అయిన తర్వాత మనకేం చేస్తుంది, భవిష్యత్తులో అది ఎప్పుడైనా రావచ్చు.
మనం ఎప్పుడో చిన్నప్పుడు కన్న కలలన్నీ కూడా మనం పెద్దయ్యే కొద్దికి సడన్గా మనకి అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు మనకే ఆశ్చర్యం అవుతుంది. అయ్యో! మనం ఇలాంటి కారు కొంటామని కల్లో కూడా ఊహించినామా అని అనుకుంటారు. అదేవిధంగా మనం చిన్నప్పుడు ఒక పెంకుటిల్లులో ఉండొచ్చు. లేకపోతే ఒక నార్మల్ రేకుల ఇళ్ళల్లో ఉండొచ్చు. ఇంకేదైనా ఉండొచ్చు. కానీ అది మనకి లేదు అని చిన్న వయసులో లేత వయసులో ఎలా ఉంటుందంటే మనది కల్మషం లేని మనసు. అది మన దగ్గర లేదు అనే దానికంటే కూడా అలాంటి ఇల్లు మన దగ్గర ఉందని చెప్పేసి స్లేట్‌లో కానీ లేకపోతే మీరు గుర్తు చేసుకోండి నేను చెప్పేది నిజమా కాదా? స్లేట్‌లో కానీ, నోట్‌బుక్‌లో కానీ ఆ బొమ్మలేసుకొని ఇది వరండా, ఇది హాలు, ఇది కిచెను, ఇక్కడ తోటుంటుంది, ఇక్కడ ఉయ్యాలుంటుంది. ఈ ఉయ్యాల్లో నేను ఊగుతూ ఉంటానురా, అప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారురా, మా అమ్మ కిచెన్‌లో ఈడుంటుందిరా, మా అమ్మకి 7 నగలు ఉంటుందిరా అని చెప్పేసి అట్లా ఊహించుకుంటూ చిన్నపిల్లలు నోట్‌బుక్‌లో, స్లేట్‌లో రాస్తూ ఒక ఇమాజినేషన్‌లో ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ చేస్తుంటారు. మీకు తెలుసో తెలీదో ఇది 100% మనకు తెలియకుండానే మనం దాంట్లో ఉన్నట్టు యాక్ట్ చేస్తూ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషన్‌లో మనమే అందులో ఉన్నట్టు, ఆ ఇంట్లో మనం ఉన్నట్టు, అది మన సొంతమైనట్టు ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ లెవెల్స్ అనేదాన్ని ఎప్పుడో మనం ఫ్లో చేస్తుంటుంది. ఆ ఫ్లో చేసిందంతా కూడా యూనివర్స్‌లోకి వెళ్ళి మేనిఫెస్టింగ్ అయిపోయి మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ ఒకసారి వస్తుంది. మళ్ళీ మీరు పెద్దయిన తర్వాత చూడండి, మనకి అలాంటి ఇల్లులే ఇప్పుడు చిన్నప్పుడు మనకి అది సాధ్యం కాదులే అని అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరు కూడా కప్‌బోర్డ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుంటారు. మ్యాక్సిమం ఇక్కడ మన ఇండియాలో అంతా కూడా డెవలప్డ్ అయిపోయిందని చెప్తారు. మ్యాక్సిమం అట్లా లగ్జరీ లైఫ్‌కి ఉండే ఫ్యామిలీసే మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక లగ్జరీ కార్‌లో కూడా కూర్చొని కాలు మీద కాలేసుకొని స్పెట్స్ పెట్టుకొని ఫోటో అనేది తీస్తాం. చూసారా లేదా? అదే అండి లా ఆఫ్ అట్రాక్షను. ఎందుకంటే మన పాతకాలంలో మన పురాతనంలోనే మన బాడీలోనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉండేది. అది మనకు తెలియకుండా వయసు అయిపోయిన తర్వాత అంటే చిన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుందని మనలో ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంటుంది. పెద్దయిన తర్వాత ఏమవుతుంది, ఒక సందేహం అనేది ఏర్పడిపోయి ఒక డౌట్స్‌తోనే మన జీవన విధానం అనేది జరుగుతుంది. ఒక లగ్జరీ కార్ చూసినప్పుడు ఆ కారు మీద కూర్చొని వాళ్ళే స్పెట్స్ ఏసుకొని కాలు మీద కాలేసుకొని ఇట్లా ఊహించుకుంటున్న అది కారు అని కార్ డోర్ తీసినట్టు మమ్మల్ని ఫోటోలు తీసుకుంటారు. తర్వాత పేరెంట్స్ కూడా అలా కుడతారు. అదేవిధంగా చిన్నప్పుడైతే మనం ఎలా చేసామో పెద్దయితే కూడా మనకిష్టమైన వస్తువుల్ని మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డైమండ్ నెక్లెస్ ఎక్కువ ఇష్టమైంది. ఆ బొమ్మను తీసుకునేసి ప్రతిరోజు మీ ఇంట్లో పెట్టుకొని అలా చూస్తూ దాన్ని వచ్చినప్పుడు పోయినప్పుడు చూస్తూ నా దగ్గర లేదన్న ఫీలింగ్ లేకుండా ఇది నేనేసుకుంటే ఇట్లుంటాను, ఇది నాదే అన్నప్పుడు ఆ బొమ్మను చూసినప్పుడంతా మనకి ఒక స్మైల్ వస్తుంది, ఒక ఎనర్జీ అనేది వస్తుంది. అదేవిధంగా అట్లాంటి గిల్ట్ నగలు కూడా వేసుకొని నిజంగా అది డైమండ్ అన్నట్టు ఫీల్ అవుతూ ఒక డైమండ్ వేసుకుంటే ఎట్లా ఫీలింగ్ ఉంటుందో అట్లా ఫీలింగ్ అనే ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మనం ఫ్లోట్ చేస్తే భవిష్యత్తులో అది ఖచ్చితంగా మన దగ్గర వచ్చి తీరుతుంది. ఎగ్జాంపుల్ ఇవే మనకి. మీరందరూ కూడా నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం చిన్నప్పుడు కారు మీద ఎక్కి ఫోటోలు ఉంటాము, స్పెట్స్ పెట్టుకొని ఉంటాము. లేకపోతే కారు బొమ్మలు వేసి ఆ కారులో మనం పోయినట్టు, లేకపోతే పక్కనోళ్ళకి మన ఫ్రెండ్స్‌కి స్టోరీ చెప్తూ ఉంటాం. మా ఇంట్లో ఇన్ని కార్లు ఉన్నాయిరా, ఇంత నౌకర్లు ఉన్నారురా అని ఒక క్రియేటివ్‌గా కథలు చెప్పుకుంటూ ఒక ధనవంతుల్లాగా మనం క్రియేట్ చేస్తూ ఒక ఇమాజినేషన్ చేసి స్లేట్‌లో కానీ, నోట్‌బుక్‌లో కానీ బొమ్మలేసుకుంటూ, కలర్స్ ఏసుకుంటూ పక్క పిల్లోళ్ళకి ఒక అబద్ధపు స్టోరీని చెప్తూ ఉంటాం పిట్టకథల్లాగా అనేసి. అవునా కాదా? ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగే ఉంటుంది. అది పెద్దయంగానే మేనిఫెస్టింగ్ అయిపోతుంది. కాబట్టి 40 డేస్ మనీ మెడిటేషన్ అయిన తర్వాత మీరెవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అది 100% వర్కౌట్ అవుతుంది. ఒకవేళ లేట్ అయినా కానీ మీరు రాలేదని ఒక నెగెటివ్ ఎనర్జీని ఫ్లో చేసేయద్దండి. ఓకే. నేను అమ్మకి అప్పచెప్పేసాను. అమ్మ నా కోరికని 100% తీరుస్తుందన్న. అమ్మ ఎప్పుడైనా మన కోరికల్ని మనకి ఇష్టమైనవి, మనకి మంచి జరిగేవి ఎప్పుడైనా కానీ పక్కన పెడుతుందా? పెట్టదు కదా! కొంచెం మారం చేసిన తర్వాతనే ఇస్తుంది కదా! అదేవిధంగా మీరు నమ్మకంతో, విశ్వాసంతో ఉండండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే నెగెటివ్ ఫీలింగ్స్ కట్ డిలీట్ అంతే. కాబట్టి అప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక టైం, ఒక సందర్భాన్ని బట్టి మనకి అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. లేకపోతే మీ టెక్నిక్‌లో ఏదైనా కానీ లోపం ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ 40 డేస్ మెడిటేషన్ అనేదాన్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. కానీ ఇంకొక సింబల్స్ ఎలా వస్తాయంటే ఏంజెల్స్ నెంబర్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఈ ఏంజెల్స్ నెంబర్స్ గురించి
నేను వివరణాత్మకంగా ప్రతి ఒక్క ఎపిసోడ్లో మళ్ళా మీకు నేను చెప్తూ ఉంటాను. ఏంజెల్స్ నెంబర్స్ ఎలా అంటే, ఇప్పుడు మీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక సాధనలో ఉండేటప్పుడు 111 అని కానీ 111 కానీ 222 కానీ 444 కానీ 555 కానీ ఖచ్చితంగా మీకు కనపడతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి నీతిని ఒక హానెస్ట్గా కన్సిస్టెన్సీగా తర్వాత ఒక డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా మీరు కానీ అది చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇవి కనపడతాయి. దాన్ని బట్టి మీరు కరెక్ట్ వేలో ఉన్నారు అని మీరు మిమ్మల్ని బిలీవ్ చేసుకోవాలన్నమాట. వీళ్ళని సందేహాన్ని నివృత్తి చేసుకోకుండా మీ అంతర్గతంలోనే యూనివర్స్ మీకు ఒక సింబల్స్ లాగా ఇచ్చి ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. దాన్ని బట్టి మీకు ఆత్మవిశ్వాసం పెంచుకొని మరింత ముందుకెళ్ళచ్చు. కాబట్టి 40 డేస్ మెడిటేషన్లో మీరు సక్సెస్ అయ్యారా లేదా అని కావడానికి సింబల్స్ వచ్చి ఫస్ట్ ఏంజల్స్ నెంబర్స్ కనబడతాయి. 111, 222, 444, 555, 999, తర్వాత ఇట్లాంటి 666, 888 ఇట్లాంటివన్నీ 999 ఇట్లాంటివి కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని బట్టి మీరేం చేయాలి, ఓహో మనకి యూనివర్స్ ఇండికేషన్ ఇచ్చింది. ఇవి ఎట్లా అంటే ఎట్లయినా కనబడచ్చు. మీకు అంగడికి పోయినప్పుడు చిల్లర రూపంలో కనపడచ్చు. 369 అనే నోట్ అనేది ఒకటి కనపడుతుంది. మీరు ఎప్పుడైనా తర్వాత 444 అనే నోట్ 444, 222 అనే నోట్స్ మీకు అంగడికి పోయినప్పుడు కనపడవచ్చు. మీరు మనీ గురించి మేనిఫెస్టింగ్ చేసినప్పుడు శుక్రవారం పూట ఇది నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయింది. నాకు చాలా సంఘటనలు జరిగినాయి. నేను ఒక మనీ రావాలని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ నాకు పూల అంగడిలో కానీ కొట్టులో కానీ 888, 666 నెంబర్స్తో కూడిన 222, 888, 666 ఇవన్నీ కూడా మనీకి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించిన నెంబర్స్ అనమాట. ఇప్పుడు 222 అంటే 2 + 2 4, 4 + 2 6 కాబట్టి 6 వచ్చింది. 888 అంటే కూడా 6 వస్తుంది మళ్ళీ మనకి తిరిగి. 88 24 3 8 24 2 + 4 వచ్చి 6 వస్తుంది. తర్వాత 222 అంటే అలాగే వస్తుంది. ఇలాంటి నోట్లన్నీ కూడా మనకి మీరు మనీ గురించి మేనిఫెస్టింగ్ చేస్తే ఇలాంటి నోట్లు అనేవి చిల్లర రూపంలో మీకు కంపల్సరీగా అవి కనపడతాయి అన్నమాట. 369 కూడా చాలా పవర్ఫుల్. 369 కూడా డబుల్ ఇచ్చేది. అది గురువుగారు చెప్పారు. దాని గురించి కూడా మీకు వివరణాత్మకంగా నేను చెప్తాను. చాలా పవర్ఫుల్ అయిన నోట్. మీరు చేసే సాధనలు కరెక్ట్గా ఉన్నాయని చెప్పడానికి మనీ గురించి మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఇలాంటివి నోట్ రూపంలో చిల్లర రూపంలో మీకు ఎప్పుడు కంపల్సరీగా కనపడుతూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు మీరు కంపల్సరీగా వాటిని ఫోల్డ్ చేసి మీ వైపు నీట్గా లేకపోతే ఐరన్ లాగా మర్తపడిపోకుండా నీట్గా శుభ్రంగా మీ పాకెట్ మనీలో మీ పర్సులో దాన్ని ఉంచుకోండి. ప్రతిరోజు దానికి దండం పెట్టుకోండి. ఎందుకంటే అవి మనకి ఆశీర్వాదంగా భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా దాన్ని మన బ్లెస్సింగ్స్గా భావించి మనం ఎప్పుడు కూడా పర్సులో కానీ మనీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎప్పుడు ఉంచుకొని పదే మీరు అప్పుడు చూస్తూ ఉండండి. మీరు కరెక్ట్ సాధనలో ఉండడానికి ఈ ఏంజల్స్ నెంబర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ సింబల్ ఏమంటే నెమలికలు. తర్వాత మీరు ఎక్కడైనా పోతూ ఉంటారు, ఎక్కడైనా నెమలికలు పడడము, లేకపోతే బోర్డ్స్ ఉంటాయి కదా, పక్షులు బోర్డ్స్ ఉంటాయి కదా, బోర్డ్స్ ఈకలు కూడా మీ పైన వాల్నట్టు పడడము, లేకపోతే గోడ మీద కనపడము. అక్కడైతే అసలు నేను మేనిఫెస్టింగ్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, నేను ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడి. చాలా కంజెక్టెడ్గా చాలా ఇరుకుగా అట్లా ఉండేది. అలాంటప్పుడు వండరు అక్కడ బోర్డ్స్ ఎలా వస్తాయో, ఎలా వచ్చే ఛాన్సెస్ కూడా లేదు. కానీ గోడ మీద పక్షి యొక్క ఈకలు అనేవి దాంట్లో కనపడినాయి అనమాట. దాన్ని బట్టి మనకేమంటే యూనివర్స్ సింబల్స్ అనమాట. అంటే ఇట్లా మీరు చేసే మార్గం కరెక్ట్గా ఉంది, మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. నెమలికలు కనపడచ్చు, లేకపోతే పక్షికి సంబంధించిన ఈకలు ఇలాంటివి కూడా కనపడుతూ ఉంటాయి. ఇది మా గురువుగారు మాకు చెప్పింది, మెయిన్ మీకు చెప్తున్నాను. ఇట్లాంటి సింబల్స్ ఉంటాయి. తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఒక వ్యక్తిని బాగా కలవాలి, మనీ పర్పస్ కావచ్చు, రిలేషన్ పర్పస్ కావచ్చు అని మనసులో గట్టిగా అనుకున్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఊరి నుంచి కూడా అతను రావడము, లేకపోతే అతని ఇండైరెక్ట్గా అతని రిలేషన్స్ చెప్పడము, లేకపోతే దారిలో ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ పాత పరిచయాలు ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్హుడ్ డేస్లో ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అయ్యో వాళ్ళని చూసి చాలా రోజులు అయింది, మన ఊర్లో ఇక్కడ లేదు కదా, హైదరాబాద్లో ఉంటారని మళ్ళీ వాళ్ళు చూస్తే సడన్గా వాళ్ళు వచ్చి ఉంటారు. అదేవిధంగా బంధువుల్ని కానీ ఇంకెవరిని కానీ మనం తలుచుకున్నప్పుడు అలా వచ్చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే మీరు కరెక్ట్ సాధనలో ఉన్నారు, మీరు కరెక్ట్ వేలో ఉన్నారనేది తెలియచేస్తుంది అనమాట లా ఆఫ్ అట్రాక్షన్.
అదేవిధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకోవాలని మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటే, దానికి సంబంధించిన ఆలోచనలే చేస్తూ ఉంటే, దానికి సంబంధించిన విషయాలే మీ దగ్గరికి వస్తాయి. ఒక మంచి డిజైనరు, సివిల్ ఇంజినియర్ మీ దగ్గరికి రావడము, లేకపోతే ఒక మంచి ఇటుకరాళ్ళు, సిమెంట్‌కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన సమాచారం మీ దగ్గరికి రావడము, టైల్స్‌కి సంబంధించిన సమాచారం మీ దగ్గరికి రావడము, ఇలాంటివన్నీ ఖచ్చితంగా దొరుకుతాయన్నమాట. అదేవిధంగా ఒక మంచి బ్యూటిఫుల్ అయిన డిజైన్తో కూడిన ఇల్లుని మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా రావడము, ఇలాంటి సంఘటనలన్నీ కూడా మీకు వస్తాయి. కాబట్టి మీరు దాన్ని బట్టి మీరేం చేస్తుంది, మీరు కోరుకున్న కోరికలు 100% మేనిఫెస్ట్ అవుతుందనేసి మీరు ప్రగాఢంగా గట్టిగా నమ్మవచ్చు అనమాట. మీకు ఏంజల్స్ నెంబర్స్ గురించి కూడా నేను బాగా డీప్గా డెప్త్గా మరొక ఎపిసోడ్లో నేను చెప్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తూ ఉండండి. ఆ తర్వాత నేను చాలామంది నన్ను రాజుగారు అనేసి ఒక అబ్బాయి నన్ను అడుగుతున్నారు, మేడం నాకు క్లాసెస్ చెప్తారా? ఖచ్చితంగా నేను చెప్తాను. ఒక వర్క్షాప్ అనేది చిన్న స్మాల్ వీడియోతో కూడిన ఒక వర్క్షాప్ అనే దాన్ని కొంతమంది సభ్యులను తీసుకొని నేను జూమ్ మీటింగ్లో మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మీరు దాన్ని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో కూడా నేను అడ్రస్ అనేది ఇన్స్టాగ్రామ్ అడ్రస్ అనేది ఇస్తాను. దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా మీతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అని ఒక మంచి సంకల్పంతో ఉన్నాను. కాబట్టి ఇట్లాంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి మరింత డెప్త్గా మరింత సాధన చేసి నా వల్ల నేను చనిపోయే ఇది నా ఆత్మ గుండె మీద చేసుకొని చెప్తున్నాను. నేను చనిపోయే లోపల నా వల్ల నాకు ఒక 10 మంది విద్యార్థులైనా కానీ నేను తీర్చిదిద్దాలని గట్టి సంకల్పంతో ఉన్నాను. 10 మంది కాదు, యూనివర్స్ అనుగ్రహిస్తే అంతకంటే ఎక్కువగా ఈ విద్యను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అంత అద్భుతమైన బ్యూటిఫుల్ అయిన సబ్జెక్ట్. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఐశ్వర్యవంతులయ్యి మంచి లగ్జరీ లైఫ్తో ఆ భగవంతుడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఎంత లగ్జరీగా కలకలగా వజ్రాలు మకుండాలతో ఎలా ఉంటాడో అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా సంతోషంగా డబ్బు సంపద ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని నిరంతరం నేను సాధన చేస్తూనే ఉంటాను. నా చివరి శ్వాస వదిలేంత వరకు కూడా దీని మీద నిరంతరం సాధన చేస్తూ నాకు తెలిసిన వేలో మీకు చెప్తున్నాను. నేను గొప్ప గురువుని అవన్నీ నేను చెప్పను, కానీ దీనిలో ఈ సబ్జెక్టు తెలిసి నేను నాలో ఎంతో మార్పు వచ్చింది. నాలో కూడా ఇలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో ఉండే సూత్రాలన్నీ కూడా 100% నేను ఇంప్లిమెంట్ చేసుకొని నేను డెవలప్ అయ్యి నేను ఎగ్జాంపుల్గా కూడా మీ ముందు లైవ్లో నేను ఉంచుతాను. కాబట్టి నేను బాగా దీంట్లో సాధన చేసి ప్రతి ఒక్కరు కూడా వర్క్షాప్స్ అనేది నేను కండక్ట్ చేసి మీకు అందుబాటులో మరింత మీకు సందేహాలు నివృత్తి చేసేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసి ఫాలో అయ్యి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆ లైక్, ఆ షేర్, ఆ సబ్స్క్రైబ్ వల్ల నాలో ఒక ఎనర్జీ బూస్టప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి మరింత సబ్జెక్టు లోతుగా డెప్త్గా చదివి మీకు చెప్పడానికి, మరింత సబ్జెక్టు అన్వేషణ ఇచ్చి మీకు చెప్పడానికి నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. తర్వాత ఇది తెలియని వాళ్ళకి కూడా మనతో పాటు ఇతరులు కూడా బాగుపడాలంటే ఇది ఈ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేవి నా సోలాపం సోయేతులు కాదు. 10 మంది కూడా మంచి జరిగితే మంచిగా ఉండాలని ఒక ఇంటెన్షన్ కూడా నాలో ఉందన్నమాట. కాబట్టి అట్లాంటివి మీరు అలా చెక్ చేసుకోండి. ఏంజల్స్ నెంబర్స్ వస్తాయి, నెమలిక కానీ లేకపోతే బోర్డ్స్ సంబంధించిన ఈకలు ఫ్లో అవ్వడము కనపడడం అనేది జరుగుతుంది. ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు మీరు సరైన మార్గంలో ఉన్నారని తెలుస్తుంది. తర్వాత ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఏ పని మీద అయితే మీరు మేనిఫెస్టింగ్ చేస్తున్నారో అలాంటి పనికి సంబంధించిన వస్తువులు మనుషులన్నీ కూడా మీకు వస్తారు. ఎవరైనా మీరు వ్యక్తులు రిలేషన్షిప్లో ఏదైనా వీక్గా ఉండేటప్పుడు అట్లాంటి వాళ్ళ గురించి మీరు మేనిఫెస్టింగ్ చేసినప్పుడు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా కనపడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. దీన్ని బట్టి మీరు ఏమనుకోవాలంటే మీరు కరెక్ట్ అయిన విధానంలోనే ఉన్నారు. మీరు చేసింది మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి, మరింత సాధన చేయండి, మీకు అన్నీ వర్కౌట్ అవుతుందని యూనివర్స్ మనకి సింబల్స్ ఇచ్చి బ్లెస్సింగ్ ఇచ్చే సింటమ్స్ అనమాట ఇది. తర్వాత ముఖ్యంగా ఇవన్నీ చెప్పాను కదా, చెప్పిన తర్వాత మనీ మెడిటేషన్ 40 days అయిన తర్వాత మీకు అతి ముఖ్యమైన పవర్ఫుల్ అయిన అతి ముఖ్యమైన ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను. అదేంటో ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తాను. ఈ సాధనలో మీరు ఉండేటప్పుడు ఎప్పుడు కూడా
ఒక బుక్, ఒక పెన్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చి మనం పెద్ద బుక్ కావాలి, ఒక మీడియం సైజులో ఉండే బుక్ అనేది తీసుకోండి. ఎందుకంటే నేను బయట ఎక్కడ ట్రావెల్ చేయను కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇలాంటి బుక్ తీసుకున్నాను. కానీ మ్యాక్సిమం చిన్న బుక్ ఒకటి ఉంటుంది, ప్యాకెట్ బుక్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకోండి. ఒక కాస్ట్లీ అయిన పెన్ తీసుకోండి, అది గోల్డ్ కలర్లో ఉండే ఒక పెన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు తీసుకోండి. మీకు అది ఆ పెన్ అనేది మీరు ఎవ్వరికి ఇవ్వద్దండి, మీ పెన్ మీరే ఉంచుకోండి. ఎందుకంటే మీ తెల్లరాతను మార్చేది కూడా ఒక సిగ్నేచరే. చిన్న సిగ్నేచర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామంది సినిమాల్లో కూడా చూస్తుంటాము, లేకపోతే నిజ జీవితంలో కూడా చూస్తుంటాము. కోట్ల కొద్ది ఆస్తి పోగొట్టుకోవడం అలాంటివి కూడా ఉంటుంది. కాబట్టి మన తలరాత అనేది మనం రాసే గీతను బట్టి కూడా మన తలరాత మారిపోతూ ఉంటుంది. కాబట్టి సిగ్నేచర్కి అనేది కూడా అంత పవర్ అనేది ఉంటుంది. ఈ సిగ్నేచర్ కూడా ఎలా పెట్టాలనే దాని గురించి కూడా నేను వివరణాత్మకంగా మీకు చెప్తాను. అయితే మీరు మెడిటేషన్ చేసే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో సాధనలో ఉండేటప్పుడు 40 డేస్ అయిపోయిందా కానీ 40 డేస్ ముందు కానీ అయిపోయిన తర్వాత మీకు ఒక దాని మీద ఒక సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చినప్పుడు ఇంకా రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూనే ఉంటారు కదా. చేస్తూ ఉండేటప్పుడు మీడియం సైజులో చిన్న పాకెట్లో ఉండే బుక్ కానీ ఈ బుక్లో కానీ ఎప్పుడు కూడా మనము లా ఆఫ్ అట్రాక్షన్ చేసిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, గొడవ పడకూడదు, మౌనంగా ఉండాలి. తర్వాత మౌనంగా ఉండాలి, క్రిటిసైజం చేయకూడదు, ఎక్కడ నెగిటివిటీ ఉంటే అక్కడంతా దూరంగా వెళ్ళిపోవాలి. ఇలాంటివన్నీ సూత్రాలు మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా. అప్పుడు మనలో అలా వాటిని ఆ నెగిటివిటీని అన్నీ బయట తోలేసినప్పుడు అప్పుడు మనతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, సైలెంట్గా అయిపోతాం. మెడిటేషన్ చేసి చేసి ఆలోచనలన్నీ కూడా ఒక శూన్యం అయిపోతుంది. ఆలోచన అంతా కూడా రిమూవ్ అయిపోయి మనం అంతర్గతాల్లోకి వెళ్ళిపోయి శూన్యంలోకి వెళ్ళిపోతాం అనమాట. శూన్యంగా వెళ్ళినప్పుడు అక్కడ మౌనం అనేది ఏర్పడుతుంది. ఆ మౌనంలో నిశ్శబ్దం నుంచి ఒక శక్తి అనేది ఉద్భవిస్తుంది అనమాట. ఉద్భవించినప్పుడు అప్పుడు షట్చక్రాలన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు మనకి అప్పుడు ఇన్నర్ సోల్ మనకి ఏం కావాలి అనేదాన్ని ఒక ఐడియాలజీస్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అట్లా మనతో మనం ప్రయాణం చేసినప్పుడు మౌనంలో నుంచి శూన్యం వస్తుంది, శూన్యంలో నుంచి శబ్దం వస్తుంది, శబ్దంలో నుంచి ఒక ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీలో మన ఇన్నర్ సోల్ చెప్తుంది నువ్వు దేనికి సూటబుల్ అవుతావు, దేనైతే నీకు మంచిది అనేసి టక్కని ఒక ఆలోచన అనేది వస్తుంది. అప్పుడు ఆ పెన్ను చిన్న పాకెట్ బుక్ లాంటిది ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానిలో వెంటనే రాసేసుకోండి. పెన్ను తీసుకునేసి ఐడియాని కరెక్ట్గా రాసేసేయండి. ఇక్కడ పెట్టేసి డేట్ వేసి ఈరోజు నాకు ఈ ఐడియా వచ్చిందని చెప్పి కవ్వగా రాసేసేయండి. ఎందుకంటే మన మైండ్లో కొన్ని లక్షల ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, రిమూవ్ అయిపోతూ ఉంటాయి. కానీ మనకి కావాల్సింది ఒక పవర్ఫుల్ అయిన ఆలోచనని మనం నియంత్రణ చేసే అతి పవర్ఫుల్ అయిన టెక్నిక్ వచ్చి మనము ఆలోచనని బుక్ మీద పెట్టి రాసుకొని మళ్ళీ తిరిగి దాన్ని రిమైండ్ చేయడం వల్ల అలాంటివన్నీ కూడా మనకి పవర్ఫుల్ అయిన డిజైన్స్ అన్నీ కూడా మేనిఫెస్టింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా నేను 40 డేస్ మనీ మెడిటేషన్ చేశాను, అఫర్మేషన్స్ అన్నీ చెప్పుకున్నాను, లేకపోతే అదే సాధనలో ఉన్నాను. డే అంతా ఇవన్నీ మనం ఈ యాక్టివిటీస్లో ఉంటాం కదా. లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్టివిటీస్ ఇవన్నీ. నెగిటివ్ వస్తే కట్ అండ్ డిలీట్ చెప్పడము, మౌనంగా ఉండడము, ఎక్కడ నెగిటివిటీ ఉంటే అక్కడ దూరంగా వెళ్ళిపోవడం, వేరే వాళ్ళకి క్రిటిసైజ్ చేయకుండా ఉండడము, తర్వాత పోకుండా ఉండడం, ద్వేషాలు ఇవన్నీ ఉండకూడదనే ఒక సాధనలో ఉంటాం. ఇప్పుడు జస్ట్ అయ్యప్ప మాల ఎలా వేస్తే వాళ్ళు ఒక డివోషనల్గా ఉంటారు, కానీ డివోషనల్గా వెళ్ళడం వల్ల వాళ్ళకి దేవుడు మాత్రం ప్రత్యక్షం అవుతారు. కానీ మనీ అనే ఒక మాలను మనం వేసుకున్నప్పుడు మనకి మనీ అనేది వస్తుంది, మనం సంతోషంగా ఉంటాం అన్నమాట. కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ప్రాక్టీస్. అలాంటప్పుడు మనకి ఎప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లేకున్నా కానీ మీకు మౌనంగా ఉండేప్పుడు టక్కన ఒక ఆలోచన వస్తుంది, చూసారా? ఆలోచన వస్తుంది. అప్పుడు ఇప్పుడు అయ్యో నేను చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నాకు ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉండేటప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, బట్టల బిజినెస్ పెడితే చాలా బాగుంటుంది, దాంట్లో లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వినపడుతుంది అనమాట. బట్టల బిజినెస్ పెట్టినామనుకో, పలానా ఏరియాలో పలానా చోట బట్టలకి డిమాండ్ ఎక్కువగా ఉంది, బట్టల బిజినెస్ పెడితే బాగుందని టక్కన ఆలోచన అనేది వస్తుంది. అప్పుడు ఆ ఆలోచనని డేట్ వేసి టకటక
మీరు రాసేసుకోండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ టైం అది మీరు రిమైండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని మీద వర్కౌట్ చేయండి. ఓహో! ఇది ఇలా ఆలోచన వచ్చింది అని ఒక ఆలోచన అక్కడ పెట్టుకోండి. ఓహో! ఇలా ఆలోచన వచ్చింది కాబట్టి దీంట్లో ఏమైనా వర్కౌట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయా అని మీరు దాని మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఈ సాధనలో ఉండేటప్పుడు నేనేం చేశానంటే ఒకసారి ఏదో ఎమర్జెన్సీ పని మీద స్టవ్ మీద పాలు పెట్టేసి బయటికెళ్ళిపోయినా కంప్లీట్. అంటే నాకు 2-3 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళిపోయినాను నేను లాక్ చేసుకొని గబగబా ఇంక వేరే వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే నేను అప్పుడు చాలా ఇట్లాంటి సాధనలో నిమగ్నమై ఉన్నాను నేను. అయితే ఉన్నట్టుండి నా మైండ్‌లో టక్కని ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే స్టవ్ మీద పాలు పెట్టావు మాడిపోతుంది వెళ్ళు అంటే నా ఇన్నర్ వాయిస్ నాకు అలా స్టవ్ మీద పాలు పెట్టావు మాడిపోతుంది వెళ్ళు అన్నట్టు ఒక ఇన్నర్‌లోంచి ఒక వాయిస్ అనేది వచ్చింది. ఇది ప్రామిస్ అండి, మదర్ ప్రామిస్. నాకు ఇన్నర్ వాయిస్‌లో ఒక సందేశం లాంటి వచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఆటో పెట్టుకొని గబగబా వచ్చేసాను. అప్పుడు కానీ నేను కానీ లేకపోతే మా ఇంట్లో స్టవ్ బరస్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకేదైనా కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు. కానీ మనం ఇట్లాంటి చూడండి బహిర్గత విషయాల్లో మనము ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. అంతర్గత మనము బాహ్య ప్రపంచంలో ఎంతసేపు ఉండేంత వరకు మనలో ఉండే ఎనర్జీ మనకు తెలియదు. మనకి ఎలాంటి ప్రమాదము, ఎలాంటి ప్లస్లు ఉంటాయి, ఎలాంటి మైనస్లు అనేవి మన ఇంటర్నల్గా మనకే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫోకస్గా ముందుకెళ్ళాలి. టక్కని వచ్చాను. అప్పుడు నిజంగా నేను లా ఆఫ్ అట్రాక్షన్‌కి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను, యూనివర్స్‌కి కూడా. అలా నాకు గట్టిగా చెప్తుంది, నువ్వు పాలు పెట్టావు మాడిపోయింది వెళ్ళు అన్నట్టు నాకు ఇన్నర్ వాయిస్ అనేది వినపడింది. ఇవన్నీ చెప్తే మీరు ఫేకా నిజమా అని సందేహాలు అనేది వస్తుంది. సందేహాలను వదిలిపెట్టండి. మీరు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అప్పుడు భారతి మేడం చెప్పింది నిజమే అని మీరు నమ్ముతారు. ఇంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి ఇది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి దీంట్లో ఇన్వాల్వ్ అయితే మీరు వితౌట్ ఎనీ క్రీమ్, మొహానికి ఎనీ క్రీమ్ పూసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇండికేషన్స్ ఏమి లేదు. మీరు నేచురల్ బ్యూటీగా ఆర్గానిక్గా మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. మీ అవుట్నర్ సోల్ కూడా అందంగా బ్యూటిఫుల్గా మీరు తయారయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకే తెలుస్తుంది నేను మంచిగా అలంకరించుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి అన్నది ఉంటుంది. కాబట్టి ఇలా ఏదైనా బట్టల వ్యాపారం పెడితే మంచిది అని ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే ఈ ఇయర్ 2 crores దాకా నువ్వు టార్గెట్ పెట్టుకో, 2 crores వరకు నువ్వు మనం సంపాదించగలము అని ఒక ఇన్నర్ వాయిస్లోంచి ఒక థాట్ వస్తుంది. అప్పుడు దాంట్లో మీరు నోట్ చేసుకోండి. అట్లా ఏదైనా మంచి థాట్ వచ్చినప్పుడు మనకి ఒక రోజులో 1,00,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెంటనే రిమూవ్ అయిపోతాయి. కానీ ఆలోచన అనేది ఆచరణాత్మకంగా పెట్టేదేమంటే మనం పెన్ తీసుకొని నోట్బుక్లో రాసుకున్నప్పుడు దాన్ని ఆచరణాత్మకంగా పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టాలని ఒక మేనిఫెస్టింగ్లో ఉన్నారనుకోండి, మీకు ఇన్నర్ సోల్లో ఒక ఇన్నర్ వాయిస్ ఒక సజెషన్ రూపంలో ఇస్తుంది. పలానా బెంగళూరులో పలానా ఏరియాలో మనకి అట్లా తెలిసింది, పలానా ఏరియాలో బాగుండొచ్చే కదా, పలానా ఏరియాలోకి వెళ్తే మనకి కావాల్సిన సూటబుల్ టైల్స్ దొరుకుతాయి కదా అన్నట్టు ఒక ఇన్నర్ వాయిస్లో మనకు అనిపిస్తుంది. అప్పుడు మీరు అది నోట్ చేసుకున్నప్పుడు మీకు ఆలోచన థాట్ వచ్చింది కదా, థాట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఇల్లు కడతా ఉన్నారు, దాని గురించి మేనిఫెస్టింగ్, తర్వాత వర్కింగ్లో ఉంది, మీరు ఈ సాధనలు అంతా ఉన్నప్పుడు మీకు ఇన్నర్ వాయిస్లో ఒక థాట్ అనేది వస్తుంది టక్కని. పలానా బెంగళూరులో జయానగర్లో పలానా ఏరియాలో టైల్స్ ఉంటాయి ఏమో అన్న ఆలోచన వస్తుంది. అప్పుడు మీరు అది నోట్బుక్లో రాసేసుకోండి. అప్పుడు మనం ఎప్పుడైతే నోట్బుక్లో రాస్తామో అది మెమరీలో ఉంటుంది, అది ఆచరణాత్మకంగా కూడా వస్తుందన్నమాట. అప్పుడు మరుసటి రోజు మీరు ఏం చేయాలంటే అప్పటికప్పుడే మీరు ఫోన్ చేసుకోవచ్చు, లేకపోతే కన్వీనియంట్ లేకపోతే ఆ నోట్బుక్ తీసుకొని ఆ నగర్లో ఉంటుందేమో అని మీకు ఒక ఆలోచన అనేది వచ్చింది కదా, ఆ ఆలోచన కరెక్టా కాదా అని చెప్పి మీరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు మీకు అది కరెక్టే కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన పక్కన ఏరియా కూడా అది చూపించే అవకాశాలు అనేది ఉంటాయి. కాబట్టి మీరు 40 days మెడిటేషన్ చేసిన తర్వాత మీకు అత్యంతమైన విలువైన కోరికలైనవి పవర్ఫుల్ అయిన అఫర్మేషన్తో మేనిఫెస్టింగ్ చేసినప్పుడు అది 100% మేనిఫెస్టింగ్ అవుతాయి. అలాంటి ఆలోచనలను కూడా మీకు ఇన్నర్ సోల్ మంచి సజెషన్స్ రూపంలో జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు మనకి ఒక అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తుంది. అలా విధంగా
మనకి టక్కని ఏదైనా ఒక ఆలోచన మన ఇన్నర్ సోల్ అనేది ఎప్పుడు కూడా మనకి చాలా పవర్ఫుల్ అనమాట. మనకి ఒక స్నేహితుడు, ఒక తండ్రి, తల్లి, తర్వాత మంచి రిలేషన్స్తో కూడినది. బాహ్య ప్రపంచంలో మనము తల్లిదండ్రులని పక్కన పెట్టినా కానీ మిగతా వాళ్ళంతా కూడా కొంచెం అదంతా కూడా టెంపరీ, అది ఏమీ శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా ఆ డిపెండెన్స్ అనేది ఎప్పుడు కూడా యూస్ఫుల్ ఉండదు. కానీ ఇంటర్నల్గా మన సోల్తో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి బాహ్య ప్రపంచంతో పని లేకుండా ఇంటర్నల్గానే మనకి అన్ని సోర్సెస్ అనేవి ఇంటర్నల్గా బయటికి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మన ఆత్మ చెప్పేదే మనం ఎప్పుడు కూడా నమ్మాలి అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఒకరు ఒక విషయాన్ని చెప్పినప్పుడు కొంతమందికి అది ఎంత చెప్పినా కానీ అది వర్కౌట్ కాదు. వేరే వాళ్ళు ఇది అని ఒక ఐడియా ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళ మనసు ఏం చెప్తుంది, ఇది రాంగ్ 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 అని చెప్తూ ఉంటుంది. ఎందుకో నాకు ఇది వర్కౌట్ కావడం లేదు, నేను చెప్పింది నేను చేసుకుంటాను అని వెళ్ళినప్పుడు అలా వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు సక్సెస్ అయింది కూడా మనం గమనించే ఉంటాం. అదేవిధంగా మన డెసిషన్ కాకుండా వేరే వాళ్ళ పక్కన డెసిషన్ చెప్పి ఫెయిల్యూర్ అయిన సంఘటనలు కూడా చాలా ఉంటాయన్నమాట. అఫ్కోర్స్ 1-2 సిచ్యువేషన్లో మాత్రం సక్సెస్ ఏమైనా వచ్చిండొచ్చేమో, కానీ అన్ని సందర్భాల్లో కూడా మనకి 100% మనము సెర్చ్ చేసి మనం నాలెడ్జ్తో చేసుకున్న సొంత ఆలోచనలతో మనం ఎప్పుడు కూడా విజయం సాధించాలి. కాబట్టి మీరు మౌనంగా ఈ ప్రాక్టీస్ చేస్తూ ఈ సాధన చేసేటప్పుడు మీరు మీ యొక్క 100% మీ యొక్క మెడిటేషన్ సాధనని ఈ విధంగా చెక్ చేసుకోండి. అక్కడ ఏం వెతకాల్సిన అవసరం లేదు. మీ ఇంటర్నల్ సోల్తో ఆ యూనివర్సే మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ సైలెన్స్లో ఈ ప్రాక్టీస్ నెగిటివిటీని పోగొట్టేయడం, ఇట్లాంటివన్నీ టెక్నికల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేటప్పుడు మనం ఇంటర్నల్గా మన సోల్తో కనెక్ట్ అయిపోయినప్పుడు మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆ ఐడియాని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫస్ట్ పెన్ను బుక్ తీసుకొని పేపర్లో రాస్తే ఎక్కడెక్కడ ఎగిరిపోతుంది. కాబట్టి పెన్ను బుక్ తీసుకొని మీకు వచ్చిన ఐడియాని వెంటనే దాంట్లో రాసేసేయండి. రాసిన తర్వాత నెక్స్ట్ టైం మీకు దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు పలానా ఐడియా అనేది మనకు వచ్చింది కదా అని ఇక్కడ బుక్లో చూసుకున్నప్పుడు ఈ ఐడియా మనకు వచ్చింది కదా, ఒకసారి ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పి కూడా చేసినప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీకు చిన్న పాకెట్ ఎల్లో కలర్ పేపర్స్తో కూడి రెడ్ కలర్ పెన్ పెట్టుకోండి. గోల్డ్ కలర్ కోడింగ్తో ఉండి రెడ్ కలర్ పెట్టుకున్నారు, బ్లూ తీసుకోండి. జర్నీల్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇప్పుడు మనం దీంట్లో సాధన చేస్తుండేటప్పుడు బాహ్య ప్రపంచంతో అసలు పనే ఉండదు. ఏదో మనం టెంపరీగా మనసులతో కలుస్తాం, పోతాం, మాట్లాడతాం, అంతా ఓకే. కానీ మన సోల్తోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అనమాట, కనెక్ట్ అయ్యి. అప్పుడు జర్నీలో చేసేటప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. జెంట్స్ వచ్చి పాకెట్ జోబీలో ప్యాంట్లో కానీ పెట్టుకొని మౌనంగా మీరు ఏదైనా ఒక దాని మీద తీవ్ర ఏకాగ్రతతో ఉండి దాన్ని సక్సెస్ అవ్వాలి చేసేటప్పుడు ఈ ఐడియా వచ్చినప్పుడు కరెక్ట్గా పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసేసుకోండి. ఆ ఐడియా వచ్చి 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు 40 రోజుల మీ మనీ మెడిటేషన్ మేనిఫెస్టింగ్ని ఇలా చెక్ చేసుకొని మీరు 100% సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మరింత సాధన చేసి మరింత ప్రాక్టీస్ చేసి నేను వర్క్షాప్స్ని కూడా స్టార్ట్ చేసి మీకు మరింత వివరణాత్మకంగా నేను వివరిస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు మనం అందులో సక్సెస్ కావాలంటే మెయిన్ థింగ్ ఏం కావాలి, మనకి పాజిటివ్నెస్ ఉండాలి. తర్వాత వచ్చి మెడిటేషన్ చక్కగా చేసుకోవాలి. తర్వాత అఫర్మేషన్స్ ఎలా రాయాలి, మేనిఫెస్టింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కొన్ని మెడిటేషన్ సక్సెస్ కావాలంటే ఇప్పుడు కొన్ని బ్లాకేజెస్ అనేవి ఉంటాయి. నెగిటివిటీని పోగొట్టుకోవడము, తర్వాత అఫర్మేషన్స్ని స్ట్రాంగ్గా ఎలా ఒక ఎనర్జీ లెవెల్స్తో రాసి ఏదైనా మనకి కావాల్సిన ఒక కోరికను స్పష్టంగా నీట్గా ఆ డిజైర్స్ని అనేవి రాసి అఫర్మేషన్స్ని పవర్ఫుల్గా చెప్పి తర్వాత అది 100% మేనిఫెస్టింగ్ ఎలా చేయాలి, ఇలా అన్నింటికి కూడా ఒక సైంటిఫిక్ టెక్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటినన్నింటిని కూడా నేను బాగా నిరంతరం సాధన చేసి మీ ముందు నేను ఉంచుతాను. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, మనలాగే అందరూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకునే వాళ్ళకందరికీ కూడా మనం షేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లాస్ కానీ మీకు ఈ వీడియో కానీ నిజంగా మీకు వాల్యుబుల్ అనిపించి నచ్చితే వెంటనే ఒక సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మనము
మనకి ఇంత వాల్యుబుల్ అయ్యి మనం ఉద్ధరించుకుంటూ ఇతరులను ఒక 10 మందిని ఉద్ధరించబడినప్పుడు మిగతా వాళ్ళు కూడా బాగుపడాలన్నప్పుడు ఒక 10 మందికి మనము ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక ఈక్వేషన్ వచ్చి మనం 10 మందికి సహాయం పడితే మనకు ఉపయోగపడే విధంగా 100 మంది మనకు సహాయాన్ని అనేది ఆ యూనివర్స్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ మీరు ఆచరణలో పెట్టుకోండి. థ్యాంక్ యూ అని అండాలి.